పావురాల వల్ల అసలు లంగ్ ఎఫెక్ట్ అవుతుందా? ఇప్పుడు ప్రపంచంలో మనం చూసామండి, వైరస్ అని కాదు, వైరస్‌తో పాటు బ్యాక్టీరియా, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అలాగే డస్ట్ పొల్యూటెంట్స్, డస్ట్ టాక్సిన్స్, ఇవన్నీ డెవలప్ అవ్వడంలో ముక్కు, నోరు, కళ్ళ ద్రవాల ద్వారా ఇవి గొంతులోకి ట్రాన్స్‌పోర్ట్ అయ్యి అక్కడి నుంచి డైరెక్ట్ ఊపిరితిత్తులోకి పోతాయి. ఫస్ట్ ఫోర్‌మోస్ట్ ఊపిరితిత్తులు డ్యామేజ్ చేసిన తర్వాతనే మిగిలిన బ్యాక్టీరియా, వైరస్ కానీ లేకపోతే డస్ట్ పొల్యూటెంట్స్ కానీ ఇవి కడుపులోకి పోతాయి. తద్వారా లివర్కు పోయి లివర్ నుంచి మల్టీ ఆర్గన్లోకి పోయే ప్రమాదం ఉంటుంది. సో మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ వెదర్ పావురాలతోటి క్రోనిక్ లంగ్ డిజీజెస్ ఏమైనా డెవలప్ అయినాయా విద్యాసాగర్ గారికి, అంటే మీనా గారి హస్బెండ్కి, అంటే డస్ట్ పొల్యూటెంట్స్ కానీ లేకపోతే మనం ఏవైతే బర్డ్ పొల్యూటెంట్స్ ఉంటాయో బర్డ్ ద్వారా, వాటి రెక్కల ద్వారా ఏవైతే సన్న కంటికి కనబడని ఏవైతే డస్ట్ పొల్యూటెంట్స్ ఉంటాయో అందులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చేయటం వల్ల కానీ లేకపోతే ఇప్పుడున్న వైరల్ వేవ్లో వైరల్ ఇన్ఫెక్షన్ రావటం వల్ల కానీ యూజువల్గా కోవిడ్-19 అనుకోండి, అంతేకాకుండా ఈ పావురాలతో డస్ట్ తోటి వచ్చే బ్యాక్టీరియల్ కానీ ఇతరత్ర వైరల్ కానీ, అంటే దీన్ని మేము సిండమిక్ డిజీజెస్గా భావించడం జరుగుతుంది. ఒక కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్లో కోవిడ్-19 వైరస్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు అదే ఆ వ్యక్తికి టీబీ ఉండడం వల్ల కానీ లేకపోతే న్యూమోనియా వ్యాధి ఉండడం వల్ల కానీ లేదంటే స్వైన్ ఫ్లూ ఉండడం వల్ల కానీ లేకపోతే చికెన్ గున్యా కానీ లేకపోతే ఇతరత్ర ఎబోలా వైరస్ ఇదివరకు వచ్చినట్టు ఇట్లాంటి ఎన్నో వైరస్లు, ఈవెన్ హెచ్ఐవి, ట్యూబర్క్లోసిస్, ఇట్లాంటి డిజీజెస్ కలిపి డబుల్ ఎఫెక్ట్ అయినప్పుడు మేజర్గా డ్యామేజ్ అయ్యేది ఊపిరితిత్తులు. దాంతోపాటు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మనం చూసాము. ఫంగల్ మైకోసిస్ అన్నది ఏదైతే ఎల్లో, వైట్ అండ్ బ్లాక్ ఫంగస్ అని చూసాం. ఇలాంటి కాంప్లికేషన్స్ చాలా రావటం వల్ల మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లో పోయి వ్యక్తులు చనిపోవడం. అంటే మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అంటే ఎప్పుడైతే ఊపిరితిత్తులోకి వైరల్ లోడ్ పెరుగుతుందో ఆ వైరస్ అనేది ఊపిరితిత్తులో ఉండే కణాలను దెబ్బతీయటం వల్ల, ఆ కణాలు దెబ్బతీసిన తర్వాత ఏమవుతుందంటే అందులో ఒక రియాక్షనరీ ఎడిమా, అంటే ఇన్ఫ్లమేటరీ ఎడిమా డెవలప్ అవుతుంది. ఇన్ఫ్లమేటరీ ఎడిమా అంటే మనం తెలుగులో నంజుగా చెప్పుకోవచ్చు. సో ఊపిరితిత్తుల్లో ఉండే గాలిబుడగలు లాంటి అల్విలాయ్లో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అయ్యే రక్తనాళాలు, సన్న రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాల్లో ఈ క్లాట్స్ పెరిగిపోయి, ఈ నంజు వలన క్లాట్స్ పెరిగిపోయి రక్తనాళాలు బ్లాక్ అవుతాయి. తద్వారా మన బాడీలో ఆక్సిజన్ శాచురేషన్ లెవెల్ పడుతూ ఉంటుంది. 98-100 నుంచి 80 వరకు కూడా పడిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు మనకు ఆయాసం, షార్ట్నెస్ ఆఫ్ బ్రీదింగ్, గాలి పీల్చుకోలేని పరిస్థితుల్లో మనం హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం. ఇనిషియల్గా వాళ్ళకి ఆక్సిజన్ పెడతారు. ఆక్సిజన్ సరిపోకపోతే హైఫ్లో ఆక్సిజన్ పెడతారు. హైఫ్లో ఆక్సిజన్ సరిపోకపోతే బైపాప్ మిషన్ పెడతారు. బైపాప్ సరిపోతే సిపాప్ మిషన్ పెడతారు. సిపాప్ సరిపోకపోతే వెంటిలేటర్ పెడతారు. వెంటిలేటర్ కూడా సరిపోకపోతే ఎక్మో మిషన్. మనం బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి మంచి సింగర్స్ని చూసాం. ఎక్మో మిషన్ పెట్టిన తర్వాత కూడా రికవర్ అయ్యి మళ్ళీ స్ట్రోక్ వచ్చింది. అంటే మీరు పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్లలో ఊపిరితిత్తు మేజర్ ఇష్యూ అయితే, సెకండ్ ఇష్యూ మనకు గుండె, బ్రెయిను, అంతేకాకుండా కిడ్నీలు, ఆ తర్వాత లివర్ ఎఫెక్ట్ అయ్యి మనకు మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లో పోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో మనం ఈ విద్యాసాగర్ గారి విషయంలో అదొక మేజర్ కారణంగా భావించాలి. ఎందుకంటే వారికి కోవిడ్ వచ్చింది, దాంతోపాటు ప్రాబబ్లీ ఈ బర్డ్స్ డస్ట్ పొల్యూటెంట్స్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఊపిరితిత్తు ఆల్రెడీ కాంప్రమైజ్డ్ పొజిషన్లో న్యూమోనియా కానీ క్రోనిక్ లంగ్ డిజీజ్ ఉండటం వల్ల ఇలాంటి డెత్ రావచ్చుగా భావించడం జరుగుతుంది. ఏదేమైనా పోస్ట్మార్టంలో లంగ్ ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఏమి సెక్షన్స్లో చూడాల్సి వస్తుంది. లంగే కాకుండా ఇంకా ఇతరత్ర ఏమన్నా కారణాలు ఉన్నదని పోస్ట్మార్టంలో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సరే, ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు సీజన్ కాబట్టి, అంటే ఈ మంత్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఈ టైంలో పోస్ట్ కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయా? అబ్సల్యూట్లీ మంచి క్వశ్చన్ వేశారండి. యూజువల్గా 80% కోవిడ్ పేషెంట్స్ రికవర్ అయినారు. వాళ్ళ యాంటీబాడీస్ బాడీలో ఉండటం వల్ల వాళ్ళకి ఎలాంటి లక్షణాలు లేవు, ఊపిరితిత్తులు కూడా డ్యామేజ్ కాకుండా మన దగ్గర రికవర్ అయ్యారు. సెకండ్ వేవ్లో మాత్రం ఒక 20% పేషెంట్స్ మన హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అందులో ఒక 8% వ్యక్తులు మాత్రం బాగా క్రిటికల్గా పోయి ఒక 6% వరకు చనిపోయారు. సో మనం యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఈ 20%లో 6% పోతే 14% వ్యక్తులు ఎవరైతే క్రోనిక్ లంగ్ డిజీజెస్తో హాస్పిటల్లో వెంటిలేటర్ వరకు, అంటే బేసిక్ ఆక్సిజన్ నుంచి మొదలెడితే వెంటిలేటర్ వరకు పోయి రికవర్ అయిన పేషెంట్స్కు పోస్ట్ కోవిడ్ సమస్యలని మనం చూసినాం. అందులో ఎక్కువగా దీర్ఘకాల ఊపిరితిత్తుల సమస్యలు, అంటే
ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడు 90 లోపలే ఉండడం, వాళ్ళకి రెగ్యులర్గా ఆక్సిజన్ ఇవ్వడం, అంతేకాకుండా వాళ్ళకు సబ్సిక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్ ఇవ్వడం, వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తే యాంటీవైరల్ డ్రగ్స్ ఇవ్వడం. మనం ఫంగల్ ఇన్ఫెక్షన్ చూసాం చాలా వరకు యెల్లో ఫీవర్, వైట్ ఫంగస్, యెల్లో ఫంగస్, బ్లాక్ ఫంగస్ చూసాం. ఇట్లాంటివి మనం ఆక్సిజన్ ఇచ్చేటప్పుడు స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతాయి. అన్‌కంట్రోల్డ్ డయాబెటీస్, అన్‌కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, కొంతమంది కాంప్లికేషన్స్ డెవలప్ అయినాయి. సో ఇలాంటి పోస్ట్ కోవిడ్ సమస్యలు మనం చూసాం కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాలి అంటే ఈ సీజన్లో మనకు ఎన్నో రోగాలు ఉంటాయి. స్వైన్ ఫ్లూ ఉంటుంది, హెచ్ఐవి ఉంటుంది, ట్యూబర్క్లోసిస్ ఉంటుంది, వట్టి న్యూమోనియా ఉంటుంది, పిల్లలలో లంగ్ కాంప్రమైజ్డ్ న్యూమోనైటిస్ ఉంటుంది, క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్, ఇట్లాంటి ఎన్నో డిజీజెస్ ఉన్నప్పుడు వీటిని మేము సిండమిక్ డిజీజ్ అంటాము. ఒకటే సీజన్లో కామన్గా ఉండే రోగాలు, కొత్తగా వచ్చిన కోవిడ్ వైరస్ రెండు ఒకేసారి వ్యక్తిపై దాడి చేసినప్పుడు అది మేజర్ ఇష్యూ తయారైపోయి ఆర్గన్ ఫెయిల్యూర్లో పోయి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లో పోయి చనిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పెషల్లో ఊపిరితిత్తులు, గుండె సమస్యలు ఉన్నవాళ్ళు, అంతేకాకుండా బీపీ, షుగరు, క్యాన్సరు, ఇతరత్ర క్రోనిక్ డిజీజ్ ఉన్న వాళ్ళు మాత్రం హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. టెస్ట్, ట్రేసింగ్, ఐసోలేషన్ చేసి వాళ్ళని జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ కూడా బడ్జెట్ ఎక్కువ అలాట్ చేసి ఈ సీజనల్ డిజీజెస్ కానీ లేకపోతే కోమార్బిడ్ డిజీజెస్ను ప్రజలకు అందుబాటులో ఉచిత వైద్యం అందించే విధంగా చేయగలిగితే వాళ్ళు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా దెబ్బతినకుండా ఉండగలుగుతారు. ఇంకొకటి సార్, పావురాలు అసలు ఈ ఇంట్లో పెంచుకోవచ్చా? పెంచుకోవడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే విద్యాసాగర్ గారు, మీనా గారి హస్బెండ్ చనిపోయారు.